ఇప్పుడు కనిపించని రక్తనాళాలు ఏవైతే ఉంటాయో, సో, అవి డ్యామేజ్ అవుతున్నాయి, మనకి వెరికోస్ వెయిన్స్ వచ్చిందనే విషయాన్ని ఎలా రికగ్నైజ్ చేస్తారు? ఇప్పుడు బయటికి కనిపిస్తేనే యెస్ ఇదేదో ఆ! ప్రాబ్లమ్ వచ్చిందని డాక్టర్‌ని అప్రోచ్ అవుతారు. కనిపించిన వాటికి ఎలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తాయా? ఇప్పుడు మీరు కనిపించిన రక్తనాళాల్లో డెఫినిట్‌గా కొంతవరకు అవగాహన వస్తది. ఇది మనకి ప్రాబ్లమ్ ఉంది, బయటికి కనిపిస్తున్నాయని. సో, వాళ్ళు గుర్తించొచ్చు. మిగతా వాళ్ళు కొన్ని సింప్టమ్స్‌తో గూడా మనకి ఎవరిలో అయితే ఎక్కువ సేపు నుంచొని ఉంటారో, హ్మ్. లేకపోతే ప్రొఫెషనల్‌గా ఒకే చోట ఎక్కువ సేపు కూర్చొని ఉంటారు. లైక్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అవ్వచ్చు, లేకపోతే టీచర్స్ నుంచొని ఉండొచ్చు. మన మన సెక్యూరిటీ పీపుల్ ఎక్కువ సేపు నుంచొని ఒకే చోట వీళ్ళందరిలో ఒక సస్పిషన్ అయితే ఉండాలి. సో, వీళ్ళల్లో ముందుగానే ఎలా సస్పెక్ట్ అంటే ఎలాగా మనం ముందుగానే తెలుసుకోవచ్చు అంటే, వీళ్ళకి కాళ్ళు వాపులు రావటం జరుగుతుంది. సాయంత్రం అయ్యేటప్పటికి కాళ్ళు బరువెక్కడం జరుగుతుంది. హ్మ్. దురదలు రావటం జరుగుతుంది కాళ్ళల్లో. కాలు చర్మం నల్లబడడం జరుగుతుంది. సో, వీటిలతో ఇంకా తీవ్రంగా ఉన్నోళ్ళల్లో రక్తం గెడ్డలు కట్టొచ్చు. బయటికి బ్లీడింగ్ రక్తం ఆ ప్రెషర్‌కి ఒక్కొక్కసారి చిట్లిపోయి రక్తం గూడా చిందుకొని బయటకు రావచ్చు. ఇంకా లేట్ స్టేజెస్‌లో అల్సర్స్ అంటే పుండ్లు పడిపోతాయన్నమాట. ఈ పుండ్లు ఓకే. గూడా మానని పుండ్ల కింద తయారవుతాయి.